ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంత 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. 2015లో అంట అతనికి 300 రూపాయలకో 280 రూపాయలకో నెయ్యి ఇచ్చారంట. ఇప్పుడు 2026లో అతనికి 650 రూపాయలకి ఇందాపూర్ కంపెనీకి నెయ్యి సప్లైకి ఇచ్చారట. ఆ డబ్బులు, అంత డబ్బులు ఎందుకు పెంచారు? 650 రూపాయలు ఎందుకు పెంచారు? 650 రూపాయలకి అంటే హెరిటేజ్ ఇందులో హస్తం ఉంది అని చెప్పి అక్కడ కూడా తీసుకొచ్చి హెరిటేజ్ ని ఫిక్సప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి భారతీ రెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలండి ఒకసారి అడగండి. నాకు తెలిసి 2 రూపాయలు అనుకుంటా అప్పుడు. ఇప్పుడు ఎంతో అడగండి ఒకసారి. అదే 2 రూపాయలకు అమ్ముతున్నారా లేకపోతే 6.5 రూపాయలకు అమ్ముతున్నారా సాక్షి పేపర్ ని? ఒకసారి కనుక్కోండి. మరి 2 రూపాయల నుంచి 6.5కి ఎందుకు చేశారండి? ఎవరు జేబులు నింపుకోవడం చేశారు? అదే విధంగా భారతీ సిమెంట్స్ నాకు తెలిసి 2014 ఆ టైంలో 250 రూపాయలు అనుకుంటా, ఇప్పుడు 450 రూపాయలు. మరి ఎందుకు పెరిగింది? అంటే 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలబ్బా. పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్ గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. ఆఫ్ కోర్స్ నీకెలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా, ఆటోమేటిక్ గా నీకు తెలియకపోవచ్చు. తెలుసుకో నాయన.